గురూజీ ఇల్లందు నుంచి నాగమణి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగమణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అండి. తప్పకుండా అండి. మీ బ్రదర్ పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. కే నాగేంద్రరావు. డేట్ ఆఫ్ బర్త్ November 7, 1988. November 7, 1988. పుట్టిన సమయం చెప్పండి. ఈవినింగ్ 5:30 to 6:30 అండి. కరెక్ట్ టైం కూడా తెలియదు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో. 6:30. సరే అండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే. నమస్కారం గురుజీ గారు. నమస్తే తల్లి. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కాల్ కలిసినందుకు. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మీ కాల్ కోసం. మీరు చెప్పినవన్నీ చాలా మంది పాటిస్తున్నారండి. మంచి తల్లి. మా బ్రదర్ గురించి అండి. మ్యారేజ్ చూస్తున్నామండి, ఇంకా సెట్ అవ్వట్లేదు. మీ బ్రదర్ సోమవారం తల్లి జన్మించిండేది? అవునండి, సోమవారమే. సోమవారం, చిత్తా నక్షత్రము, తులారాశి, సాయంత్రం 5 నుండి 6 అంటే ఆ మాసానికి ఆ మేష లగ్నంలో జన్మించారమ్మా. 5:30 నుంచి 6:30 మధ్యలో జన్మించారండి. ప్రాబ్లం లేదు. చిత్తా నక్షత్రం, తులారాశిలో జన్మించారు. చాలా బాగుంది. విశేషంగా జన్మజాతకం. అయితే జీవితంలో ప్రతి ఒక్క పొజిషన్ లో కూడా మీ అన్నయ్య మంచిగా వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇట్స్ గుడ్ పర్సన్. వేరే వాళ్ళకి ఎవరికి హాని చేయడు, స్వార్థం లేదు, చాలా మంచి అతను. అయితే మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి కదా తల్లి. సరే, మంచి అమ్మాయిని వెతికి పెట్టండి. పరిస్థితిలో కూడా కొంచెం వెనకే ఉంటారండి. అది కర్మఫలం, తనేమి చేయలేము. ఏం ఉద్యోగం చేస్తారు? షాప్ అండి, వ్యాపారం. సరే తల్లి, దాన్ని కంటిన్యూ చేసుకొని నేను ఒక మంచి పరిహారం చెప్తాను, దాన్ని చేయించండి. త్వరలోనే వివాహం అయిపోతుంది. మీ అన్నయ్య ఎన్నో కొడుకు తల్లి? ఫస్ట్ అండి, అతనే ప్రథమ. జ్యేష్ఠ పుత్రుడు. చూడండి, అమ్మాయి మీ అన్నయ్యకి ద్వితీయ పుత్రిక, రెండో అమ్మాయి. మీ ఇంటికి అంటే మీరు ఎక్కడైతే వాసస్థానంలో ఉన్నారో అక్కడి నుంచి ఆ తూర్పు దిశ నుంచి వస్తారు. ద్వితీయ పుత్రిక తూర్పు దిశ. మీ అన్నయ్య చేతిలో ప్రతి గురువారం ఒక తెల్లటి ఒక పసుపు రంగు గుడ్డ, శనగలు దానం ఇప్పించండి, ఒక 16 వారాలు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఒక తమలపాకు మాల. ఇవి కరెక్ట్ గా ఒక 16 వారాలు చేసింది అయితే తల్లి, ఇది కంప్లీట్ అయ్యే లోపే వివాహం ఫిక్స్, నిశ్చయం అయిపోతుంది. తర్వాత మీకు ఎప్పుడు అనుకూలం కావాలో అప్పుడు వివాహం చక్కగా చేయించుకోండి అమ్మా. మంచిది తల్లి, చాలా బాగుంది. మీ అన్నయ్య మీకు మంచిది, కానీ మీ అన్నయ్యకి కూడా మంచిది కావాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నేను ఆ పరమేశ్వరుని దగ్గర వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. నాగమణి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, జీవితంలో సర్దుకుపోయే గుణం గురించి వివరిస్తున్నారు. జీవితంలో సర్దుకుపోవడం. అవును, చూడండి, సర్దుకుపోవడం అంటే ఎంత బాగుంటుందో అంటే నిజంగా చాలా మందికి తెలీదు సర్దుకుపోవడం. మనము జీవితంలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే ఫస్ట్ సర్దుకుపోవడమే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో మన అహంకారాన్ని, మన దీనిని అన్నీ వదిలేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టామనుకోండి, కంపెనీలో నేను CEO, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. లేదు అంటే నేను MD, నేను ఆ లెవెల్లోనే ఉండాలి, వర్కర్స్తో నేను కలవకూడదు అనుకుని అలా అహంకారంతో ఎప్పుడైతే ఉంటారో డెఫినెట్లీ ఆ కంపెనీ అభివృద్ధి రాలేదు. అది ఇక్కడ అందరూ సమానమే, అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రకంగా కష్టపడుతూ ఉంటారు, అందరూ ఈజ్ వర్కర్స్. అలాగే ఒక కుటుంబంలో కూడా అందరూ సమానమే. భార్య, భర్త, కుటుంబం అంటే అందరూ. కానీ ఎవరు కష్టం వచ్చినా సర్దుకుపోవాలి. ఇక్కడ ఎలా అంటే ఒక అతను విశేషంగా మనము నాకు షూస్ లేవు, నాకు షూస్ కొనుక్కోవాలి. అతని తండ్రికి హింస, నాకు మంచి కంపెనీ షూస్ కావాలి, 5,000 రూపాయల షూస్ కావాలి, 10,000 రూపాయల షూస్ కావాలి, నాకు 2,000 రూపాయల షూస్ కావాలి, ఇంకొక రకంగా షూస్ కావాలి, ఇలా ఎక్కువగా నాకు అలాంటి షూస్ కావాలి, ఇలాంటి చాలా తండ్రికి గొడవ చేసేవాడంట, చాలా బాధ పెట్టేవాడు. సరే, నాన్న ఏదో చేసి పాపం అది నాన్న చెప్పేవాడంట, రే అబ్బాయి, నేను షూలే వేసుకుంటాం లేదు, నీ కాలానికైతే షూస్ వచ్చినాయి, దీనికేంటి డబ్బులు ఖర్చు పెడతావే,
నా ఒక నెల సంబళం అంతా నీ షూస్కే సరిపోతుంది కదా, అలాగే బతుకులేవేంట్రా అని. లేదు నాకు కావాలి డాడీ, నాకు కావాలి డాడీ అంటాను. ఒకరోజు అతను అలాగే వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఒక కార్లో ఒక అతను కనబడ్డాడు. ఆ కార్లో కూర్చున్న అతను చాలా మర్సిడీస్ బెంజ్ కార్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అతని కాళ్ళే లేదు. దాన్ని ఇతను చూసిన తక్షణం ఇతని కాళ్ళని ఒకసారి చూసుకున్నాడంట. అయ్యో భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, అయితే నాకు షూస్ కావాలి అని నేను రోజు గొడవపడేవాడిని.